హాయ్ అండి, నేను మీ మాన్య. ఈరోజు వీడియోలో మనం చికెన్ దొన్నె బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా కుక్కర్ తీసుకొని దానిలోకి ఒక తెల్లగడ్డ, 1 ఇంచ్ అంత అల్లం, 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. ఇంకా ఆనియన్స్ 1 కప్ కట్ చేసి స్లైసెస్ కట్ చేసిన ఆనియన్ని 1 కప్ వేసుకోవాలి. టమాటోస్ 1 కప్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా మనం ఒకసారి మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనం ఇలా లో ఫ్లేమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి, లేదంటే టమాటోస్ అనేది అడుగంటిపోతుంది. ఇది ఫ్రై అయ్యేలోపు మనం ఇక్కడ 1 కప్ అంతా పచ్చి కొబ్బరి తీసుకొని దాన్ని గ్రైండ్ చేసి పేస్ట్ పక్కన పెట్టుకోవాలి. ఇంతలోపు చూడండి, ఇలా వేగింది కాబట్టి దీనిలో 1 కప్ పుదీనా, 1 కప్ కొత్తిమీర వేసి ఇంకోసారి కలుపుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మనం తీసి బాగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇక్కడ నేను చేస్తున్న బిర్యానీ 1/2 కేజీ చికెన్కి 1/2 కేజీ రైస్. నేను ఇప్పుడు ఇదే కుక్కర్లోకి ఇంకో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హోల్ స్పైసెస్ అన్నీ ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసాను. నెక్స్ట్ బిర్యానీ ఆకులు అనేది ఒక 3 వేసుకున్నాను. ఇదన్నీ ఆయిల్లో రోస్ట్ అవ్వాలి. ఇది మనకి ఆయిల్లో రోస్ట్ అయిన తర్వాత ఇంకొక 1 ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ అనేది కానీ మనకి ఆయిల్లో బాగా డీప్ ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్ వచ్చేలోపు మనం చికెన్ అనేది బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ వాష్ చేసుకున్నటువంటి 1/2 కేజీ చికెన్ని ఈ సైజ్ పీసెస్తో కట్ చేయించుకొని బిర్యానీకి వేసుకుంటా ఉన్నానండి. ఈ చికెన్ పీసెస్ అనేది ఆయిల్లో ఫ్రై అయ్యేప్పుడు అయిన తర్వాత మనకి నీసు వాసన అనేది లేకుండా ఉంటుంది. సో మనం దీన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి నేను స్టార్టింగ్లోనే కొద్దిగా ఉప్పు, పసుపు అనేది యాడ్ చేసుకుంటా ఉన్నాను. ఇది యాడ్ చేయడం వల్ల స్మెల్ లేకుండా ఇంకా చికెన్కి స్టార్టింగ్లోనే టేస్ట్ అనేది సాల్ట్ టేస్ట్ బాగా పడుతుంది. సో ఇలా మనం మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ దాకా దీన్ని మనం బాగా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. చూడండి, చికెన్ అనేది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ అనేది యాడ్ చేసుకొని ఇంకోసారి బాగా మిక్స్ చేసుకొని చికెన్ అనేది ఒక 40 to 50% ఉడికేలాగా మనం ఈ మసాలాతో చికెన్ని వేపుకోవాలి. ఇది అడుగంటకుండా ఉండాలంటే మనం స్లో ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అనేది మనకి జరగాలి. సో నేను ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టి బాగా బాయిల్ చేసుకున్నాను. ఇలా బాయిల్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి పేస్ట్ అనేది యాడ్ చేసుకొని దీనిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొబ్బరి పేస్ట్ ఇంకా మసాలా చికెన్ అనేది ఆల్మోస్ట్ 50 to 60% బాయిల్ అయ్యేలాగా చూసుకోవాలండి, బియ్యం వేయకముందే. సో నాకు ఇక్కడ బాగా బాయిల్ అయింది కాబట్టి నేను ఇప్పుడు ఇంకోసారి మిక్స్ చేసుకొని బాగా బాయిల్ చేసిన తర్వాత ఇందులోకి మనం వాటర్ ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవాలండి. నాకు 2 గ్లాసెస్ బియ్యం వచ్చింది 1/2 కేజీకి. సో నేను ఇక్కడ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటా ఉన్నాను. వాటర్ అనేది బాగా బాయిలింగ్కి రావాలి. వాటర్ బాయిలింగ్ వచ్చిన తర్వాత మనం ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి బియ్యం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లోకి నేను 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ దాకా గరం మసాలా, చికెన్ మసాలా, ఇంకా టేస్ట్కి సరిపడా కారం అనేది వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. ఇలా వేయడం వల్ల స్టార్టింగ్లోనే మనకి చికెన్కి టేస్ట్ అనేది బాగా పడుతుంది. ఎప్పుడైనా కానీ బిర్యానీకి మసాలాస్ అనేసి ముందుగానే వేసుకోవాలి. చూడండి, ఇక్కడ బియ్యం వేసి ఓపెన్లో పెట్టి బాగా బాయిల్ చేసుకోవాలి. మనం ఓపెన్లో చేసుకున్నట్లయితే వాటర్ కన్సిస్టెన్సీ అనేది తక్కువ పడుతుంది, ఇంకా రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ప్రెషర్ పెట్టడం కన్నా మనం ఓపెన్లో బాయిల్ చేసుకున్నట్లయితేనే చికెన్ బాగుంటుంది. నేను మళ్ళీ ఇంకోసారి టేస్ట్ చెక్ చేసుకొని ఇందులోకి 1/2 స్పూన్ దాకా కారం, ఇంకా 1/2 స్పూన్ దాకా సాల్ట్ అనేది వేసి టేస్ట్ అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి బాగా మిక్స్ చేసుకున్నాను. ఎప్పుడైనా కానీ బిర్యానీకి మనం లెమన్ యాడ్ చేసినట్లయితే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ 1/2 స్పూన్ దాకా లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకున్నాను. మళ్ళీ ఇంకోసారి తిప్పుకొని మనం దీనిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చూడండి, లిడ్ క్లోజ్ చేసి పెట్టినట్లయితే
చికెన్ అనేది బాగా ఉడుకుతుంది. ఫైనల్ టచ్ నేను ఇక్కడ కస్తూరి మేతితో ఇచ్చాను. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మన దొన్నె చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్